ఇది కన్యాకుమారి స్టైల్లో ఫిష్ కర్రీ మసాలా. ముందుగా మనం కొంచెం ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర, కొంచెం ఆవాలు, మెంతులు, మిరియాలు లైట్గా ఫ్రై వేసుకోవాలి. ఇవి ఏగిపోయాయండి. పూర్తిగా చల్లన్నాక కొంచెం మనం మిక్సీ పట్టుకుంటే సరిపోయి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కొబ్బరి తీసుకోవాలి, తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, పసుపు 1 స్పూను. మనం ఈ మసాలాని మిక్సీ పట్టాం కదండి, కొంచెం బరకగా ఉంటుంది. దానికోసం అని చెప్పి నేను దీంట్లోనే కొంచెం వేసేసుకుంటున్నాను, మెత్తగా వద్దని చెప్పి. మనం మామూలుగా మినీలో పట్టించుకుంటే మెత్తగా వస్తుంది, ఇలా అవసరం లేదు. ఫిష్ కర్రీలోకి నేను ములక్కాయలు, మామిడికాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నా. చూడండి, మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసేసి తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చెప్పు. చేప ఉడకటానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుందాం, కరివేపాకు. మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది వితౌట్ ఆయిల్ లేకుండా మనం ఈ కర్రీ చేసుకుంటున్నాము. మీకు ఆయిల్ కావాలి అనుకుంటే లాస్ట్లో కర్రీ అంతా అయిపోయినాక కొంచెం కరివేపాకు, ఆవాలు వేసి తాలింపు వేసేసుకోవచ్చు. జీలకర్ర, వెల్లుల్లిపాయ ఏమి వేయకూడదు. ఇది తమిళనాడు, కన్యాకుమారి, ఇంకా కేరళ స్పెషల్ అన్నమాట. చివరిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.